తరచూ వస్తున్న ఆరోగ్య సమస్యలతో విసిగిపోయారా? తాత్కాలిక ఉపశమనమే కాకుండా పూర్తిగా నయం కావాలనుకుంటున్నారా? అయితే హోమియోపతి శక్తిని తెలుసుకోండి. హోమియోపతి అనేది సహజమైన వైద్య విధానం. ఇది లక్షణాలను మాత్రమే కాదు, వ్యాధి మూల కారణాన్ని చికిత్స చేస్తుంది. సురక్షితమైన, సున్నితమైన మందులతో మీ శరీరంతో సహజంగా పనిచేస్తుంది. హలో అండి, దిస్ ఈస్ టాకింగ్ ఫ్రమ్ సుస్మితాస్ హోమియో క్లినిక్ ఇన్ విజయవాడ. ఈరోజు నేను సహజంగా మనము కానీ మన చుట్టుపక్కల వాళ్ళు కానీ వాళ్ళ జీవిత కాలంలో ఏదో ఒక టైంలో లేకపోతే ఇప్పుడు ప్రజెంట్ కానీ సఫర్ అవుతున్న ఒక ప్రాబ్లం గురించి డిస్కస్ చేయాలనుకుంటున్నాను. చాలామంది దీన్ని అసలు ఒక ప్రాబ్లంగానే అనుకోరు. అంటే వాళ్ళ రోజువారి దినచర్యలో ఇది కూడా ఒక భాగం అన్నట్టు. అసలు ఇది ఒక ప్రాబ్లమా, దీనివల్ల నేను ఇబ్బంది పడుతున్నానా లేదా అన్నది కూడా వాళ్ళకి కొన్నిసార్లు అర్థం అవ్వదు. అది అలా గడిచిపోతూ ఉంటుంది. అలాంటి చాలా ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తూ ఉంటాం. అందులో ఒక్కటైనది యాంగ్జైటీ. ఈ యాంగ్జైటీ అనేది తెలుగులో మనకు బాగా తెలిసిన పేరు ఏంటంటే ఆందోళన, తెలియని ఆందోళన. దేనికి పడుతున్నామో ఎందుకు పడుతున్నామో తెలీదు, కానీ ఒక రకమైన యాంగ్షియస్ ఫీలింగ్. దీన్నే యాంగ్జైటీ డిజార్డర్ అంటారు. ఇందులో రకరకాలు ఉంటాయి. ఆ గ్రూప్ అంతా కలిపి యాంగ్జైటీ డిజార్డర్స్ అని అంటాం మేము. సో ఈ యాంగ్జైటీ గురించి లోతుగా తెలుసుకుందాం ఈరోజు. యాంగ్జైటీ ఇందాక నేను చెప్పినట్టే ఒక రకమైన ఆందోళన. ఏంటో ఎందుకు వస్తుందో తెలీదు. అయితే ఇది భయమా అని అంటే అవ్వచ్చు, కాకపోవచ్చు. ఎందుకంటే భయానికి మనకి ఒక కాజ్ ఉంటుంది. దీనివల్ల భయపడుతున్నాము, దానివల్ల భయపడుతున్నాము అని. కానీ యాంగ్జైటీకి అలా కాదు. ఇది ఒక కాజ్ అనేది మనం చెప్పలేము. కొంతమందికి కాజ్ దొరుకుతుంది, కొంతమందికి కాజ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఈ ఆందోళన అనేది ఎప్పుడు ఉంటూ ఉండడమో లేకపోతే వచ్చిపోతూ ఉండడమో జరుగుతూ ఉంటుంది. ఏంటి అసలు ఈ యాంగ్జైటీ అంటే ఏంటి అంటే ఆ తాలూకు యొక్క లక్షణాలు ఏంటి అని అంటే, యాంగ్జైటీ ఉన్నవాళ్ళు సహజంగా మనకు చెప్పేది ఏంటి అని అంటే ఒక రకమైన టెన్షన్. ఎలా ఉంటుంది బాడీ అంతా అంటే చాట్లు పట్టిపోతుంటుంది, బాడీ అంతా వణుకొస్తుంటుంది, వణుకుతూ ఉంటారు సార్ కొంతమంది. బ్రీతింగ్ అనేది కష్టం అయిపోతుంటుంది, అంటే షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ అంటాం. సరిగ్గా ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంటుంది. హైపర్ వెంటిలేషన్ అంటే డీప్గా ఊపిరి తీసుకోవాలంటే మామూలు బ్రీతింగ్ అంటే డీప్ బ్రెత్స్ తీసుకుంటూ ఉంటారు. వాళ్ళ గుండె చప్పుడు వాళ్ళకే వినిపించడం, ఫాస్ట్గా గుండె కొట్టుకోవడం, వాటిని మనం పాల్పిటేషన్స్ అని అంటాము. ట్రెమర్స్ అంటే చేతులు వణకడము, షివరింగ్, ఇవన్నీ యాంగ్జైటీ తాలూకు కొంత లక్షణాలు. ఇంకా చాలా ఉంటాయి దాని లక్షణాలు, అవి మనం ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తాము. ఈ యాంగ్జైటీ ఎవరిలో రావచ్చు? సహజంగా మగవారితో పోలిస్తే ఆడవాళ్ళకి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఏజ్ గ్రూప్గా చెప్పుకున్నాము అంటే మన టీనేజ్, అడల్ట్హుడ్ అంటే సుమారుగా 12 దాటిన వయసు నుంచి 40 లోపు వయసు ఉన్నోళ్ళు ఎక్కువగా గురయ్యే ఛాన్స్ ఉంది. అంటే ఈ వయసులో వాళ్ళకి యాంగ్జైటీ వచ్చి వాళ్ళ జీవితకాలం ఉండొచ్చు, లేకపోతే ఆ వయసులోనే వచ్చిపోవచ్చు. కానీ ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే ఏజ్ గ్రూప్ అయితే ఈ టీనేజ్ ఇంకా ఎర్లీ అడల్ట్హుడ్ ఏజ్ గ్రూప్లో ఉన్నోళ్ళు ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అయితే ఏంటి ఈ యాంగ్జైటీలో రకాలు ఉన్నాయి అని అన్నాను కదా. సో జనరల్గా క్లాసిఫికేషన్గా చెప్పుకుంటే మెంటల్ డిజార్డర్స్ క్లాసిఫికేషన్గా ఇందులో 6 రకాలు ఉంటాయి. అందులో 1 అయింది పానిక్ డిజార్డర్, 2 జనరలైజ్డ్ యాంగ్జైటీ, 3 ఫోబియా, 4 ఆబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్స్, 5 అక్యూట్ స్ట్రెస్ డిజార్డర్, 6 లాస్ట్ది పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్. ఇందులో ఒక్కొక్కటి తెలుసుకుందాము. ఫస్ట్ది పానిక్ డిజార్డర్. పానిక్ డిజార్డర్ అంటే ఆ పర్సన్ ఆర్ ఎవరైతే ఉన్నారో దానికి ఎఫెక్ట్ అయిన వాళ్ళకి పానిక్ అటాక్స్ వస్తుంటాయి. ఆ పానిక్ అటాక్ వచ్చే వాళ్ళకి పానిక్ డిజార్డర్ ఉంది అని చెప్తుంటాం. అయితే ఏంటి పానిక్ అటాక్ అంటే ఏంటి? పానిక్ అటాక్ అనేది ఒక సివియర్ యాంగ్జైటీ ప్రాబ్లం. అది సడన్గా వస్తుంది. ఎప్పుడు వస్తుంది ఏంటి అన్నది తెలీదు. దేనికి వస్తుందో కూడా చెప్పలేరు పాపం. కానీ సడన్గా వచ్చేస్తుంది యాంగ్జైటీ అన్నది.
ఆ సడన్గా వచ్చింది అలా వచ్చిపోతుంటది, లేకపోతే 2 గంటలు అనే టైం గ్యాప్లో వచ్చిపోవడం ఒక వేవ్ ప్యాటర్న్ లాగా ఉంటుంది, లేకపోతే అప్పుడప్పుడు వచ్చిపోతుంటది. అది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఏమవుతుంది ఈ పానిక్ అటాక్లో, అసలు ఏం జరుగుతుంది అని అంటే, సహజంగానే మనకి బాడీలో అడ్రినలిన్ అనే ఒక హార్మోన్ ఉంటుంది. ఇది మనము ఏదైనా ఒక అర్జెంట్ సిచ్యువేషన్, ఫర్ ఎగ్జాంపుల్ మనము ట్రైన్ ఎక్కాలి, ట్రైన్ కదులుతుంది, మనం దాన్ని పరిగెత్తుకుంటూ వెళ్ళెక్కాలి అంటే అదొక ఫ్లైట్ అండ్ ఫైట్ రెస్పాన్స్ అంటాం. ఎట్లాగైనా దాన్ని పట్టుకోవాలి అన్నప్పుడు బాడీలో అడ్రినలిన్ రిలీజ్ అవుతుంది. మనం ఒక రోడ్డు మీద వెళ్తున్నాం, సడన్గా ఏదో ఒక జంతువు వచ్చేసింది, దాని నుంచి తప్పించుకోవడానికి అప్పటి వరకు మనలో లేని శక్తి లేకపోయినా సడన్గా శక్తి వచ్చి ఫాస్ట్గా పరిగెత్తేస్తుంటాం. అది ఎలా కుదురుతుంది అంటే ఈ అడ్రినలిన్ అనే హార్మోన్ వల్ల జరుగుతుంది. ఈ అడ్రినలిన్ రిలీజ్ అయినప్పుడు బ్రెయిన్ నుంచి నెక్స్ట్ నరాలకి వెళ్ళే సిగ్నల్స్ ఎక్కువగా పెరిగిపోయి మనకి ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్, సింపాథెటిక్, పారాసింపాథెటిక్ యాక్టివిటీస్ అంటాం, అవి యాక్టివేట్ అయిపోయి మనలోని ఎక్కడ లేని ఒక బూస్టప్ వచ్చి ఫాస్ట్గా ఆ పని అలా తొందరగా చేసేస్తూ ఉంటాం, లేకపోతే అలా ఒక ధమ్మని అయిపోతుంటుంది. ఈ పానిక్ అటాక్లో ఉన్న వాళ్ళకి ఈ అడ్రినలిన్ చాలా అబ్నార్మల్గా రిలీజ్ అవుతుంది ఆ టైంలో. ఎందుకు అనేది చెప్పలేము, కానీ అడ్రినలిన్ అబ్నార్మల్ రిలీజ్ ఉండడం వల్ల ఇందాక నేను చెప్పిన ఈ సింపాథెటిక్, పారాసింపాథెటిక్ యాక్టివిటీ అనేది బాగా పెరిగిపోతుంది. సో దీని తాలూకు లక్షణాలు ఎలా ఉంటాయంటే, బాగా చెమటలు పట్టేయడము, ఆ అటాక్ వచ్చినప్పుడు ఈ లక్షణాలు ఉంటాయి వాళ్ళకి. షేక్ అయిపోవడము, సేమ్ గుండె చప్పుడు బాగా పెరిగిపోవడము, నంబ్ అయిపోతుంటారు, అంటే ఏం జరుగుతుందో ఏంటో తెలీదు, బాడీ అంతా నంబ్ అయిపోతుంది. పిన్స్ అండ్ నీడిల్ సెన్సేషన్ అంటాం, అంటే ఏదో సన్నగా గుచ్చినట్టు అలా తగులుతూ ఉంటుంది బాడీలో కొన్ని ఏరియాస్లో. బ్రీతింగ్ అనేది హెవీ అయిపోవడము, సరిగ్గా తీసుకోలేకపోవడము, ఇవన్నీ దీని తాలూకు జనరల్ సిమ్టమ్స్. అయితే ఏంటి, ఇప్పుడు వీళ్ళకి సిమ్టమ్స్ వచ్చినప్పుడు వాటంతట అవే పోతాయి, ఆ టైంలో ఎవరు ఏం చేయలేరు కూడా. కానీ ఆ సిమ్టమ్స్ వచ్చినప్పుడు వాళ్ళుగా సడన్గా దాని నుంచి హాస్పిటల్కి సీక్ అవ్వాలన్నా అది తగ్గాక, లేకపోతే వాళ్ళ చుట్టూతో ఆ టైంలో ఎవరు లేరు అన్న ఆలోచన వాళ్ళకి వచ్చిందంటే వాళ్ళకి ఇంకా భయం స్టార్ట్ అవుతుంది. అంటే ఒక రకంగా వాళ్ళు పానిక్ అటాక్ అనుభవిస్తూ ఉంటారు, ఆ పానిక్ అటాక్ వల్ల వాళ్ళు ఏమీ చేయలేకపోతున్నారు అనే హెల్ప్లెస్ స్టేట్ వాళ్ళకి ఎరేజ్ అయినప్పుడు ఇంకొక రకమైన ఫియర్ కూడా వాళ్ళకి డెవలప్ అవుతుంటుంది. అందుకని వీళ్ళు ఎక్కడైతే వాళ్ళకి పానిక్ అటాక్ వచ్చిందో మళ్ళీ ఆ ప్లేసులకు వెళ్ళడానికి ఇష్టపడరు. లేకపోతే ఎలాంటి ప్లేసెస్లో అయితే వీళ్ళకి అటాక్ వచ్చినప్పుడు వీళ్ళకి ఎవరు సహాయం చేయలేరు, అంటే పక్కన తోడుగా ఉండడానికి కూడా ఎవరు ఉండరు అనే ఆలోచన వస్తే ఆ ప్లేసులకు వెళ్ళడం మానేస్తారు. ఎలా అంటే ఎంటీ గ్రౌండ్స్లోను, క్లోజ్డ్ లిఫ్ట్స్లోను, లేకపోతే టనల్స్లోను, అక్కడ ఎలాంటి సహాయం ఎవరు ఉండరు కదా, అలాంటి ప్లేసులకు వీళ్ళు అవాయిడ్ చేస్తారు, వెళ్ళడానికి ఇష్టపడరు. సో అలా మెల్లమెల్లగా ఏంటి, బయటికి వెళ్తే ఎక్కడ నాకు వచ్చిద్దేమో, నాకు ఆ టైంకి నేను ఎలా ఉంటాను, చుట్టుపక్కల వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు, నాకెవరైనా ఉంటారా లేదా అనే ఒక చాలా అనుమానాలు, భయాలు వీళ్ళు ఏర్పడిపోయి బయటికి వెళ్ళడమే మానేస్తారు. చూడండి, దీన్నే యాగరోఫోబియా అంటారు. అంటే ఒక పానిక్ అటాక్, ఒక పానిక్ డిజార్డర్ ఫోబిక్ డిజార్డర్గా కన్వర్ట్ అవుతూ ఉంటుంది వీళ్ళు. సో ఇలా ఒక ఫోబియాలోకి ఎంటర్ అయ్యి బయటికి వెళ్ళడం మానేసి ఇంట్లోనే ఉండడం మొదలు పెడతారు వీళ్ళు. ఇలా ఇంట్లోనే ఉండడం వల్ల ఒక రకమైన బాధ, డిప్రెషన్లో కూడా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంది. ఈ పానిక్ అటాక్ వచ్చినప్పుడు వీళ్ళకి ఇంకొక మేజర్ భయం ఏముంటుందంటే, నాకేమైనా అయిపోతుందేమో. ఇది చాలా మేజర్ సిమ్టమ్ వీళ్ళలో. ఏదైనా జరిగిపోతుందేమో, ఫీలింగ్ ఆఫ్ ఇంపెడింగ్ డూమ్ అంటాం మేము. ఏదైనా అయిపోతుందేమో, ఏదైనా జరిగిపోతుందేమో, నేనేంటి ఇలా ఉన్నా, నేనేంటి ఇలా అయిపోయాను అని. ఇలాంటి ఒక ఆలోచనల వల్ల కొంతకాలానికి చాలా తక్కువ పర్సంటేజ్ ఆఫ్ మెంబర్స్ ఇన్సానిటీకి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంది. ఇది ఇలాంటి ఒక సిచ్యువేషన్ని పానిక్ అటాక్ ప్రాబ్లమ్స్ అని అంటాం.